शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఓం శ్రీ గణంజయాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః. మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు. అయితే డిసెంబర్ నెల అంటే మనకి డిసెంబర్ 1వ తారీఖుతో అమావాస్య అయిపోతుంది. 2వ తారీఖు పాడ్యమి నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. మార్గశిర మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది. ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి. వంటలు కూడా నేతితోనే చేసుకోవాలి. అంటే నూనె పోపులు వేయకుండా నేతి పోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి. అట్లా చేసి లక్ష్మీదేవి వ్రత కథ ఉంటుంది. ఆ వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ధనం నిలుస్తుంది. ధనం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం నైవేద్యం పెట్టాలి. 2వ వారం పరమాన్నం, 3వ వారం ముద్ద కుడుములు, 4వ వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. 5వ వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదువుని పిలిచి ఆమెకి నేతితో బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి. అప్పటితో ఈ మార్గశిర లక్ష్మీవారాలు పూర్తి అవుతుంది. అయితే ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు. ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు. అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి. ఈ మార్గశిర లక్ష్మీవారాలకి విశేషమైన ఫలితం దొరుకుతుంది. ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది. ధనం బాగా దొరుకుతుంది. అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను. అదేవిధంగా డిసెంబర్ 15వ తారీఖున నెల పెడతాము. అలాగే డిసెంబర్ 15న రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు. దీన్నే ధను సంక్రమణం అంటాము. ఆ రోజు నుంచి అంటే 15వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం. అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసం నడుస్తుంది. ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు. నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు. అదేవిధంగా శుభ కార్యాలు అంటే గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవేమీ కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు. పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు. అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ ఒక్కొక్కింటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగ సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది. ఇప్పుడు అయితే అది జరగటం లేదు. అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో
మంచి జరుగుతుంది. ఆ ప్రదేశానికి, చేసిన వారికి, ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇది కూడా చాలా మంచి ఆచారమని చెప్పవచ్చు. ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో చో ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. ఈ రాశ్యాధిపతి గురువు. ఆయన మీనరాశిని లగ్నంగా చేసుకుంటే 3వ ఇంట్లో గురువు వక్రించి స్థితి పొంది ఉన్నారు. 5వ ఇంట్లో కుజుడు ఉన్నారు. 7వ ఇంట్లో కేతు ఉన్నారు. 9వ ఇంట్లో రవి బుధులు ఉన్నారు. 11వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 12వ ఇంట్లో శని భగవానుడు ఉన్నారు. లగ్నంలో రాహు ఉన్నారు. వీరికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఎందువలనంటే వీరికి అన్ని రాశులు కూడా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. అంటే శని ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అది ఏలినాటి శని ఉన్నది కనుక ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే దాని నుంచి వీరు తట్టుకుని నిలబడగలుగుతారు. శ్రమ అలసట ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే వీరికి నూతన వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి చాలా బాగుంది. వాహన సౌఖ్యం ఉంది. కొత్తగా వాహనం కొనుక్కోవాలి అనుకునే వారికి వాహనం కొనుక్కునే అవకాశం ఉంది. సంతాన సౌఖ్యం చాలా బాగా ఉంది. అంటే కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళు శుభవార్తలు వింటారు. అట్లాగే కొంతమంది సంతానాన్ని పొందుతారు. అలాగే సంతానం ఆల్రెడీ ఉన్నవాళ్ళు సంతానం వల్ల వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వారి వల్ల తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. అలాగే వారి పిల్లలు మంచి ఉద్యోగాలు రావడము, వ్యాపారం చేసే పిల్లలు ఉన్న వారికి పిల్లలు మంచి వ్యాపారాల్లో స్థిరపడము, లేదా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడము, ఇట్లా దానికి సంబంధించిన పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చాలా మంచి వార్తలు వింటారు. వారి వల్ల వీళ్ళ ఆనందం రెట్టింపు అవుతుంది. వీరికి ఉన్నటువంటి పాత ప్రాబ్లమ్స్ సమస్యలన్నీ కూడా తొలగిపోయి శత్రువులు కూడా మిత్రులుగా అవుతారు. సమస్యలు అనేవి లేకుండా వీరు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. మానసికంగా బాగుండడం వల్ల వీరు ప్రశాంతంగా కూడా ఉండగలుగుతారు. ప్రయాణాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ మాసంలో తీర్థయాత్రలు చేయాలనుకునే వాళ్ళు, పుణ్యక్షేత్రాలు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ మాసంలో ప్రయాణాలు చేయడం వల్ల వీరికి విశేషమైనటువంటి లాభాలు దొరుకుతాయి. ప్రయాణంలో వీరికి కలిసి వస్తాయి ప్రయాణాలు. స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ మాసంలో. ఆర్థికంగా బాగుంటుంది. ధనం బాగా దొరుకుతుంది. అందువల్ల మొండి బాకీలు ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్న బాకీలు కూడా ఈ మాసంలో వీరు శ్రద్ధ పెడితే ఆ బాకీలన్నీ కూడా వసూలయ్యే అవకాశం ఉంది. కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది. కుటుంబంలో వ్యక్తులందరూ పరస్పరం సహకారం చేసుకుంటూ, ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకుంటూ, సమస్యలు పరిష్కరించుకుంటూ వీరు అభివృద్ధిలోకి వస్తారు. కుటుంబంలో అందరిది ఒక్కటే మాటగా ఈ సభ్యుల మాట వేదంగా కుటుంబ సభ్యులందరూ కూడా పాటించుతారు. అట్లాగే ఏ వృత్తి చేసే వారికైనా సరే ఆ వృత్తిలో వీరికి లాభాలు ఈ మాసంలో బాగా దొరుకుతాయి. వ్యాపారం చేసేవారికి ఏ రకం వ్యాపారం చేసినా చిన్న వ్యాపారస్తులకైనా పెద్ద వ్యాపారస్తులకైనా కూడా ఈ మాసం విశేషమైన లాభాలు దొరుకుతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకి చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ దొరుకుతాయి, లేదా ట్రాన్స్ఫర్స్ కావాలనుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ దొరుకుతాయి. ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉంటాయి, అధికారుల మన్ననలు ఉంటాయి వీరికి. అదేవిధంగా తోటి ఉద్యోగస్తులు కూడా వీరిని గౌరవిస్తారు, వీరి మాటకు విలువిస్తారు. వీరు చేసే వృత్తి కూడా వీరు సునాయాసంగా ఆఫీస్ పని వీరు చేయగలుగుతారు. విద్యార్థులకి మంచి ర్యాంక్స్ వస్తాయి. ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మంచి ర్యాంక్స్ వస్తాయి. వారికి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా దొరుకుతాయి. గురువు ఈ రాశి వారికి మంచి చేస్తాడు. గురువు 11వ ఇంటిని, 9వ ఇంటిని, 7వ ఇంటిని చూస్తున్నారు కనుక 5, 7, 9 దృష్టిలతో చూస్తున్నారు కనుక వీరికి గురువు వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్య విషయం చెప్పాలంటే ఈ రాశిలో వారికి అనారోగ్య సమస్యలు సూచనలు ఏమీ లేవు. ఆరోగ్యంగా ఉంటారు. కాకపోతే ఏలినాటి శని ప్రభావం వల్ల
కొంచెం త్రిప్పట, అలసట, శారీరక శ్రమ తప్పకుండా ఉంటాయి. ఆ శారీరక శ్రమ వల్ల వీరికి కొద్దిగా విసుగు అవి జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొంచెం జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని వీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి 15వ తారీఖు తర్వాత రవి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుసు రాశిలో ప్రవేశిస్తున్నారు కనుక విష్ణారాధన ఈ రాశి వారికి చాలా మంచి చేస్తుంది. అందువల్ల వీరు విష్ణారాధన చేయడం, విష్ణాలయాలు సందర్శించడం చేయాలి. శివారాధన ఈ రాశి వారికి గురువు అంటే శివారాధన కూడా చాలా ముఖ్యం. అందువల్ల శివ దర్శనం చేసుకోవడము, శివుడి గుళ్ళో ప్రదక్షిణాలు చేయడము, శివుడికి అభిషేకాలు చేయించడము, అదేవిధంగా శివ పంచాక్షరి జపం చేయడం, ఓం నమ శివాయ నిరంతరము జపించడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవి పూజ వీరికి విశేషమైన ఫలితాలని ఇస్తుంది. ఇది ఈ డిసెంబర్ నెల మాస ఫలితాలు. ఇది అందరూ చెప్పిన సూచనలు పాటించి దైవారాధన చేయడం వల్ల అందరికీ మేలు జరుగుతుంది.